गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। వాసుదేవ హల్లెలూయా. 3/3/2024 ఆదివారం ఉదయం 10:15 జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన పరమాద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం. బైబిల్ రహస్య ప్రకాశం. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. ఈరోజు ఆదివారం ప్రపంచవ్యాప్తంగా చర్చిలన్నీ విశ్వాసులతో కిటకిటలాడుతూ ఉంటాయి, కిరికిరిసిపోయి ఉంటాయి. ఆ క్రీస్తు గురించిన బోధనలు, ఉపదేశాలు వినటం కోసం. అయితే మనకి ఆ లింక్ ఎందుకనో ఆన్ కాలేదు. అంటే మీరు కూడా చర్చికి రండి, ఊరికే ఇంట్లో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు, చర్చికి రండి అన్నట్టుగా ఉంది చూస్తుంటే. సరే, చర్చిలో ఏమిటంటే జరిగేది ఒక భాగం మాత్రం జరుగుతుంది అక్కడ రూప జగత్తుకి సంబంధించి. మన కష్టాలు, కన్నీళ్లు, బాధలు, మన పాపాలు సమస్తము ఆయన తీసుకుని ఆయన మోస్తూ మనల్ని పవిత్రీకరించి పరిపూర్ణులు చేయాలి అన్నట్టుగా, మనకి మోక్షం ఇవ్వాలి అన్నట్టుగా అక్కడ జరుగుతూ ఉన్నాయి. కానీ అట్లాగా అక్కడ వరకు బాగానే ఉంది. ఎందుకంటే మనల్ని మనము కష్టాల నుంచి బయటపడేసుకునే శక్తి మనకు ఉన్నది. ఊబిలో ఇరుక్కున్నాం, ఊబి నుంచి మనంగా రాలేము. కాబట్టి ఇంకొకటి యొక్క తోడ్పాటు కావాలి, ఇంకొక ఆపన్న హస్తం మనకు అందిస్తే గానీ దాన్ని పట్టుకుని మనము పైకి రావడానికి అవకాశం ఆ ఊబిలో నుంచి. కాబట్టి మనము ఎవరు మనల్ని ఆ ఊబిలో నుంచి బయటకు తీస్తారని చూస్తుంటాం. కాబట్టి జీసస్ ద క్రైస్ట్, మీ సమస్త పాప భారాన్ని నేను మోస్తాను అని చెప్పి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నడయాడు క్రీస్తు అవతారంగా. ఇప్పుడు ఆయన పట్ల విశ్వాసం ఉంచి ఆయన్ని ప్రార్థిస్తూ ఉన్నాము. బాగానే ఉంది. అట్లాగా మనకి ఎవరో మనల్ని రక్షించటం, మళ్ళీ మామూలుగా ఇక మనకి రక్షణ పొందిన తర్వాత మళ్ళీ యథావిధిగా మన పనులు మనం చేసుకుంటూ మళ్ళీ ఆ పాప భారం పెరిగితే మరలా ఆయన్ని రక్షించడం, మరలా ఏదైనా కష్టాలు వస్తే మరలా ఆయన్ని ప్రార్థించడం, అట్లాగా కాకుండా లోపలే ప్రార్థించాలని మనకి బుద్ధి కలిగించిన వాడు, ప్రార్థింపబడడానికి కావలసిన వాడు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. అట్లా మనం అంతర్ముఖులై మన యొక్క స్వస్థితి అంటే ఐయామ్ దట్ ఐయామ్, మనం ఎవరినైతే ప్రార్థిస్తున్నామో ఆయనే మనం అన్న దాంట్లోకి మనం నెమ్మదిగా రావాలి. దానికి ఈ ప్రయత్నం జరుగుతుంది, ఈ అధ్యయనం ద్వారా అట్లాగా వెళ్ళటం కోసం.
ఏంటంటే ఈ నాలెడ్జ్ ఆఫ్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్, ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాన్ హిమ్సెల్ఫ్. అది గనక మనకి తెలిస్తే ఇంకా పరిపూర్ణమైనట్టే. ఇంకా ఇప్పుడు అది ఎక్కడ ఉంది అంటే పవిత్ర గ్రంథాల్లో నిక్షిప్తం చేయబడింది. ఎదురుగానే ఉన్నట్టు ఉంది కానీ మనకి అందినట్టుగా లేదు. అందని ద్రాక్ష పండ్లు తీయన అన్నట్టుగా, లేకపోతే మనం ఈ కృష్ణాష్టమికి పుట్టికోటు కొడుతూ ఉంటారు. ఆ పుట్టి ఇంకా దగ్గరలోనే ఉంది కదా అని దాన్ని కొట్టకపోతే వెంటనే అది పైకి లాగేస్తుంది. అది అందదు మనకి. దగ్గరలోనే ఉన్నట్టు ఉంటుంది, అందట్లేదు. అట్లాగా ఆ ఉట్టి కొట్టడం అంటే అర్థం ఏంటి? ఇంట్లో ఉన్న రహస్యాలు మనకు అవగతం అవటం, ఆ రహస్యాలు మనలో మేలుకోవటం, ఇవన్నీ సంకేతంగా ఉంటాయి. ప్రతి పండుగలకు కానీ పర్వదినాలు కానీ ఇట్లా సంప్రదాయాల్లో ఏది ఏర్పాటు చేసినా కానీ సంకేతం. ఉట్టి కొట్టడము అంటే మనకు ఎదురుగా ఉట్టి ఉంది అక్కడ, కానీ అందట్లేదు. మన ఎదురుగానే రూప జగత్తు మొత్తం ఉంది, కానీ విషయం అందట్లేదు. దాన్ని కొట్టాలి. దాన్ని కొట్టామా మనం కృష్ణుడిగా మారినట్టు అయిపోతున్నాం, పరిపూర్ణంగా మారిపోతాం. ఇట్లా ఈ పవిత్ర గ్రంథాల్లోనే నిక్షిప్తం చేయబడింది, రహస్యముగా దాచి ఉంచారు. అయితే మరి ఆ ఎవరైతే రహస్యంగా దాచి ఉంచారో వాళ్ళు వచ్చి చెప్తేనే మనకి తెలుస్తుందా అంటే అట్లాగైతే మరి చాలా కష్టమైన విషయంగా ఉంది. అలా కాకుండా ఎవరికి వాళ్ళు చదివిన వెంటనే అది తెలిసేటట్టుగా ఆ ఏర్పాటు కూడా దీంట్లోనే చేశారు. అయితే ఏ పద్ధతిలో చదవాలి అనేది ఇక్కడ విషయం. ఇక్కడ ఏంటంటే మనకి 2 పద్ధతులు మనకి తెలుస్తూ ఉన్నాయి. నా కోసము అన్నవాడు కొంతమంది, నా చుట్టూ ఉన్న వారి కోసం, ఈ దైవం కోసం అన్నవాళ్ళు కొంతమంది. ఇవి ఈ రహస్యాలన్నీ నిక్షిప్తం చేసినవన్నీ అవి మనకు అందాలి అంటే, ఆ ఉట్టి మనకి అందాలి అంటే నా కోసం కాకుండా నా చుట్టూ ఉన్న వారి కోసం, దైవం కోసం అంటే అప్పుడు అది అందుతుంది, దాన్ని కొట్టేస్తాం. కాగా దీంట్లో ఉన్న రహస్యాలు మనకి దర్శనమిస్తాయి. మనలో మేల్కోవటం, దర్శనం ఇవ్వడం అంటే మనలో మేల్కొంటాయి. ఎందుకంటే మనకి ఎదురుగా ఎందుకు కనపట్లేదు? అంతవరకు మనం మేల్కాంచి ఉన్నాం. మనం ఏ మేరకు నిద్ర లేచి ఉన్నాము, మేల్కాంచి ఉన్నాము, అంత మేరకే మనకి తెలుస్తుంటుంది. మొత్తం తెలియదు. మొత్తం తెలియాలంటే లోపల మనం మొత్తం మేల్కోవాలి. మనం ఎంత మేరకు మేల్కొని ఉంటే, ఎంత మేరకు మన తెలివితేటలు ఉంటే, ఆ మేరకే మన చుట్టూ ఉన్న దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. మన నిత్య జీవితంలో పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు మనకి తెలుస్తూనే ఉంది కదా! పిల్లవాడికి ఎంత తెలుస్తుంది? మరి వాడే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికల్లా వాడికి ఎంత తెలుస్తూ ఉంది? అయన్నీ ఎలాగ తెలిసినాయి? మరి పిల్లోడుగా ఇప్పుడు తెలియ తెలియవలసింది ఉందంటే చిన్నప్పుడే తెలిసి ఉండాలి. చిన్నప్పుడు తెలియలేదు. చిన్నప్పుడు వాడి ఆటలు, వాడి ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళతో ఆటలు వీటి వరకే వాడికి తెలిసింది. 25 సంవత్సరాలు యుక్త వయసు వచ్చిన తర్వాత ఎన్నో విషయాలు తెలిసినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవి? వాటిలో మేల్కొన్నాయి క్రమక్రమంగా. వాటిలో ఏ మేరకు మేలు కాంచితే వాడి చుట్టూ ఉన్న విషయాలు అట్లాగా తెలుస్తూ ఉన్నాయి వాడికి అన్నట్టుగా ఉన్నాం. అట్లాగా మనం ఎప్పుడైతే నా చుట్టూ ఉన్న వారి కోసం, దైవం కోసం, నా కష్టాలు, కన్నీళ్లు, నేను ఊబిలో ఉన్నాను, నన్ను రక్షించాలి అక్కర్లేదు. ఊబిలో ఉన్నాం, కూరుకుపోతాం, ఏమవుతుంది? కానీ మనకేం కావాలి? దైవం కావాలి. అప్పుడు ఏమవుతుంది? ఆ ఊబే చక్కటి సెలయేరులాగా, చక్కటి స్విమ్మింగ్ పూల్ లాగా అయిపోతుంది. హాయిగా ఈత కొడతాం అక్కడ.
అంటే ఏదైనా మన భావనే కదా. ఊబి అనుకుంటున్నాం ఇప్పుడు. కూరుకుపోతున్నాం. శిరస్సు ఒక్కటే, తల ఒక్కటే బయటకుంది. మొత్తం దేహమంతా లోపలికెళ్ళిపోయింది. ఇంకా ఏ క్షణంలో ఆ శిరస్సు కూడా, ఆ దేహం తల కూడా మునిగిపోతుందో తెలియదు. ఆ ఊబిలో పోతుందో తెలియదు. ఇట్లా ఉన్నాం. అదే ఊబి స్విమ్మింగ్ పూల్ అయిపోతుంది మనకి. ఈత కొడతాం. ఎప్పుడు అయితే ఏంటి? ఊబిలో ఉన్నాం. అయితే ఏంటి? ఊబిలో నుంచి రక్షించమని అడగటం కోసం ఈ పవిత్ర గ్రంథం చదవను నేను. నా కష్టాలు, నా కన్నీళ్లు, నా పాప భారం మోయమని నేను అడగను. నాకేం కావాలి? దైవమే కావాలి. నువ్వే కావాలి. ఎందుకని నువ్వే కావాలి అంటే, నేనే నువ్వు కాబట్టి. అదే ఆ విషయం నేను మరుగున పడిపోయింది నా దగ్గర. నేను మర్చిపోయాను కాబట్టి అది మరలా గుర్తు చేయటం. నేనే నువ్వు, నువ్వే నేను. ఐ యామ్ దట్ ఐ యామ్ అన్నట్టుగా. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇలాగ నిక్షిప్తం చేశారు. దాన్ని ఏ పద్ధతిలో చదివితే అది మనకి దర్శనం ఇస్తుందో, ఆ ఊబే ఏ ఊబిలో ఇరుక్కుని మనం రక్షించమని ఇంకొకళ్ళని ప్రార్థిస్తున్నాము, ఆ ఊబే దైవం కోసం అనేటప్పటికల్లా స్విమ్మింగ్ పూల్ గా అయిపోతుంది. In many of them, 7 principles of man are personified by dramatis personae who display their typical attributes. ఇంకా ఈ పవిత్ర గ్రంథాల్లో ఎట్లాగ ఇచ్చారు, పురాణ గాథల్లో కానీ పవిత్ర గ్రంథాల్లో కానీ ఎక్కడైనా సరే, పురాణ గాథలు పవిత్ర గ్రంథాలే కాదు, మన పండగలప్పుడు చేసే పనులు, పండగల్లో మనం ఆచరించే సంప్రదాయాలు, రోజువారీ నిత్య జీవితంలో మనం చేసే పనులు, దీని పద్ధతి ఒకటే కదా. ఎక్కడైనా కానీ పద్ధతి ఒకటిగానే ఉంటుంది. పవిత్ర గ్రంథాలకు ఒక రకమైన పద్ధతి, మన నిత్య జీవితంలోకి ఒక రకమైన పద్ధతి ఉండదు. సృష్టి మొత్తం ఒక పద్ధతిలో నడుస్తూ ఉంది, ఒక క్రమ పద్ధతిలో. అదే పద్ధతి మొత్తం ఈ సృష్టిలో ఉన్న వాళ్ళందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దాని ప్రకారమే అందరం నడుస్తూ ఉంటాం. అయితే అక్కడ ఏంటంటే 2 శక్తులు పనిచేస్తూ మానవుడి దగ్గరికి వచ్చినప్పుడు కల్లా అటా ఇట మనకి స్వేచ్ఛ వసగబడింది. దైవీ శక్తి, ఆసురీ శక్తి. ఈ రెండింటిని సమం చేస్తూ న్యూట్రల్ గా వెళ్ళడం అనేది ఒక పద్ధతి. అట్లా కాకుండా ఒకదానికి ఆకర్షింపబడటం. ఆసురీ శక్తికి సంబంధించిన విషయాలు భలే ఉన్నాయి. ఇవి చాలా అందరి మీద ఆధిపత్యం వహించవచ్చు, మన శక్తులు సంపాదించుకోవచ్చు, అతీంద్రియ శక్తులు ఇవన్నీ. వాటి ద్వారా అందరి మీద ఆధిపత్యం వహించవచ్చు, ఎన్నో రకాల భౌతిక సుఖాలు అనుభవించవచ్చు. ఇట్లాగా ఆకర్షితులై అటువైపు వెళ్ళటం. అట్లా కాకుండా దైవీ శక్తి వైపు ఆకర్షితులవ్వడం. ఇది ఇక్కడ స్వేచ్ఛ వసపడేటప్పుడు కల్లా మనం సామాన్యంగా ఏంటి, ఆసురీ శక్తికే మనం ఆకర్షితులు అవుతాం. ఎందుకంటే జంతు స్థితి దాకా మనం వేలు పట్టుకుని నడిపించారు. వాళ్ళ వేలు పెట్టుకుని మనం నడిచాం. మనం స్వయంగా నడవలేదు, మన స్వతంత్రంగా నడవలేదు. మన భావాలన్నీ ఉత్తిగింపబడ్డాయి. ఎటు పడితే అటు వెళ్ళటానికి లేకుండా గట్టిగా పట్టుకుని ఉన్నారు. అందువల్ల మొత్తం అణిగిపోయి ఉన్నాయి, అణగారిపోయిన కోరికలు మొత్తం నిండుగా ఉన్నాం మనం. అందువల్ల మానవుడి దగ్గరికి వచ్చినప్పుడు కల్లా ఈ కామ శరీరము, మానసిక శరీరము అందుబాటులోకి వస్తుంది. దాంతో ఆలోచనలు, కోరికలతో కూడి ఆసురీ శక్తికేస్తే మనం ఆకర్షితులవడం జరుగుతూ ఉంటుంది. అది సహజం. ఇక్కడి నుంచి మరలా
మనం ఇటువైపుకి ఎలాగ మరలాలి ఏంటనే దానికి ఇవి మనకి దారి చూపిస్తుంటాయి ఈ అవగాహన ద్వారా. నువ్వు ఇవన్నీ ఎట్లాగ ఇచ్చాను ఆ కథలన్నీ కూడా పర్సనిఫైడ్ వ్యక్తులుగా ఒక జగన్నాటకంగా ఒక నాటకంలో ఎలాగైతే పాత్రలు ఉంటాయి, పాత్రలన్నీ ఏంటి నవరసాలకి ప్రతినిధులు. కోపానికి సంబంధించి అది వ్యక్త రూపంలో ఎటువంటి లక్షణాలను చూపిస్తూ ఉంటుంది, ఎటువంటి ప్రభావాలు ఇతర మీద చూపిస్తూ ఉంటుంది. ఆ కోపానికి ప్రతినిధిగా ఒకడు ఉంటాడు. అలాగే పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయ ఇటువంటి గుణాలకి ప్రతీకగా ఒకడు ఉంటాడు. వాళ్ళు ఏ పని చేసినా కానీ అవతల వాడి మీద పగతో రగిలిపోతూ వాడి మాటలు కానీ వాడి చేతలు కానీ అలాగే ఉంటాయి దానికి ప్రతినిధిగా. అట్లా మనకి ఎటువంటి అట్రిబ్యూట్స్ అంటామో ఆ గుణాలకి సంబంధించిన ప్రతినిధులుగా ఇక్కడ ఒక పాత్ర పెట్టి ఒక మనిషిగా ఒక పాత్రని నిలిపి ఆ పాత్ర ద్వారా కొన్ని డైలాగులు కొన్ని పనులు చేయించడం, ఇదంతా ఒక కథలాగా రాసి దాన్ని ఒక నాటకంగా రాసి ఆ నాటకంగా ఇది జరుగుతూ ఉన్నది. అట్లా ఆ పద్ధతిలో మనకి ఆ సృష్టి రహస్యాలని అందించారు. డ్రమటిస్ట్ పర్సన్ అదే మనం దీంట్లో కూడా అలాగే మన ఫ్రీ మ్యాసనరీలో కూడా మొత్తం 7 శాశ్వత పాత్రలు. ఈ సృష్టి సమస్తము, ప్రళయ స్థితి, సృష్టి స్థితి, ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి ఎలాగా రావటం. ఇప్పుడు మనం అంతకుముందు లాడ్జిని ఏం చేసాం, క్లోజ్ చేసాం, అంటే ప్రళయ స్థితికి వచ్చేసాం. అంతకుముందు యాక్టివిటీ ఉంది, ఆ యాక్టివిటీ నుంచి రెస్ట్ పీరియడ్ లోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఒక చోట కూడాము, ఎవరికి వాళ్ళం వెళ్ళిపోయాం. రెస్ట్ పీరియడ్ ఎవరికి వాళ్ళం వెళ్ళిపోయాం, విడిపోయాం. ఇప్పుడు మళ్ళీ కలిసి ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మనం యాక్టివిటీలోకి రావాలి. అంటే ఆ ప్రళయ స్థితి నుంచి సృష్టి స్థితిలోకి రావాలి. దాన్నే ఓపెనింగ్ ఆఫ్ ద లాడ్జ్ అని అంటున్నాం. ఓపెనింగ్ ఆ తర్వాత మళ్ళీ క్లోజింగ్. ఇవన్నీ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎన్ని రకాల శక్తులతో ఉంది ప్రకృతి శక్తులు ఇవి. 7 రకాల శక్తులతో ఇదంతా జరుగుతూ ఉంది. అందుకనే ఆ 7 రకాల శక్తులకి ప్రతీకగా 7 పాత్రలతో ఒక జగన్నాటకం రచింపబడింది. ఆ నాటకాన్ని ఎందుకు జగన్నాటకంగా రచింపబడింది, చదువుతుంటేనే మనం ఎట్లాగైతే అనుభూతి చెంది మనలో ఆ విషయాలు మేల్కొనటానికి వీలుగా పవిత్ర గ్రంథాలు అందించారు, అట్లాగే ఆ పాత్రల ద్వారా మనం నటిస్తూ ఆ పాత్ర యొక్క భావాల్ని మనం వెలిబుచ్చుతూ ఉంటే ఆ పాత్రగా మనం తాదాత్మ్యం చెంది ఆ పాత్రలో ఆ పాత్రగా మనము ఆ పాత్రకి సంబంధించిన మొత్తం మనలో మేల్కోవటం. అట్లా ఒక్కొక్కసారికి ఒక్కొక్క పాత్ర ధరిస్తూ 7 పాత్రలు అంటే 7తో ఉంది ఈ సమస్త విశ్వం. 7 లోకాలని, 7 శరీరాలని, ఇట్లా ఆ 7టికి సంబంధించిన విషయాలన్నిట్లో మనం మేల్కాంచి సమస్తం పరిపూర్ణుడుగా మారటం. అందుకోసమని అట్లాగా డ్రామటైజ్డ్గా అట్లా నాటక రూపంలో కూడా అందివ్వబడింది మనకి. నాటక రూపం అనేటప్పుడు కల్లా ఏంటి, అది చెయ్యాలి, ఊరికే చదవటం కాదు. నాటకాలు చదువుతూ కూర్చోరు కదా ఎవరు. నవలైతే చదువుతారు, ఒక కథ అయితే చదువుతారు, పవిత్ర గ్రంథాల్లో ఉన్న విషయాలు అయితే చదువుతారు. నాటకం అనేటప్పుడు కల్లా అది ప్రదర్శించాలి. కొన్ని పాత్రలతో కూడుకున్న ఇది ఉంటుంది అది కథ. ఆ పాత్రలు మొత్తం ఎవరికి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాత్ర తీసుకుని వాటి ద్వారా నాటకాన్ని ప్రదర్శించాలి. ఆ నాటకం వేయాలి వాళ్ళు. చదవటం అంటే అది నాటకాన్ని చదవటం అంటే వాటిని యాక్షన్ కార్యాచరణగా ఆచరణాత్మకంగా చేయడం, నోటితో కాకుండా. నోటితో పలుకుతాం చేతలతో సహా, ఒక్క నోటితో పలకటమే కాకుండా. అప్పుడు ఏమవుతుంది, ఆ పాత్రగా ఇప్పుడు బ్రహ్మ పాత్ర ఉంది, బ్రహ్మగా మారిపోతాం. విష్ణు పాత్ర ఉంది, విష్ణువుగా. శివుడి పాత్ర ఉంది, శివుడిగా.
ఇట్లా మొత్తం 7 రకాల శాశ్వతమైన పాత్రలు, 7 రకాల శక్తులు ఈ పని చేస్తూ ఉన్నాయి ఇక్కడ. ఆ దైవీ శక్తులు గాని, ఆసురీ శక్తులు గాని మొత్తం కలిసి 7 శాశ్వత పాత్రలున్నాయి. ఆ 7 శాశ్వత పాత్రలతోనే ఇటు పవిత్ర గ్రంథాలు గాని, అటు నా జగన్నాటకంగా ఉన్నటువంటి ఫ్రీమాసనరీకి సంబంధించింది గాని, ఏదైనా గాని ఇట్లా డ్రమటిస్ట్ పర్సనే who display their typical attributes. పురాణ గాథల్లోకి వెళ్ళినా, పురాణ కథల్లోకి అక్కడ కూడా ఇలాగే వ్యక్తులుగా రూపిస్తూ రకరకాల శక్తుల్ని, రకరకాల గుణాలని అన్నిటినీ వ్యక్తులుగా మనకి చూపిస్తూ ఆ కథలు వ్రాయబడ్డాయి. అలాగే కొన్ని నాటకాలు వ్రాయబడ్డాయి. As is indicated later in the present and also in succeeding volumes of this work. వాటిలో ఉన్న ఆ రహస్యాన్ని, ఆ సంకేతాలని విడమరిచి చెప్పడానికే ఈ గ్రంథాన్ని మీకు అందిస్తున్నాను. ఈ గ్రంథం ద్వారా మీకు అందించడానికి ఈ గ్రంథాన్ని నేను ఎన్నుకున్నాను చెప్తున్నాను. ఈ గ్రంథం ద్వారా ఇప్పుడు ఈ చదువుతున్న వాల్యూమ్స్, ఈ సంపుటము, దీంతో పాటు ఇంకా 3 వాల్యూమ్స్ ఉన్నాయి, 3 సంపుటాలు. వాటిల్లో ఈ రహస్యాలన్నీ మీకు వెల్లడి చేయబడుతున్నాయి. అంటే మామూలుగా మీ అంతటా మీరుగా చదువుకుని మీలో ఆ రహస్యం ఉన్మీలనం కావాలి అంటే ప్రకాశించాలి, మీలో ఆ మేల్కొనాలి. అట్లా కావటం కోసం కొంచెం మీకు అవగాహన కలిగించడానికి దీంట్లో ఇదిగో ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఉంది, దీన్ని ఇట్లా సంకేతంగా ఇట్లాగా అందించారు మనకి. ఇలా గుర్తులతో, చిహ్నాలతో అందించారు మనకి, ఒకదానికి ప్రత్యేకగా అని చెప్తే ఇప్పుడు దాని యొక్క అవగాహనతో ఇట్లాగా ఉన్నాయన్నమాట. అప్పుడు మనకి అసలైన ఆ రహస్యం ఏదైతే ఉందో అది మనలో మేల్కాంచడానికి వీలవుతుంది. తర్వాత ఇంకొక విషయం దాంట్లో చెప్తున్నారు, స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్ అండ్ రిగైన్డ్. మరి ఇట్లాగా ఏన్షియంట్ విజడమ్ అంతా, ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం అంతా వీటితో నిండి ఉన్నది. ఈ సృష్టికి సంబంధించినటువంటి సమస్త విషయాలు, సమస్త రహస్యాలు పవిత్ర గ్రంథాల ద్వారా, పురాణ గాథల ద్వారా ఎన్నో రకాలుగా మనకి అందించారు. మన నిత్య జీవితంలో ఈ సాంప్రదాయబద్ధంగా వాడుతూ ఉండేటువంటి పండగలు, పర్వదినాల్లో మనం చేసే పనులు, మిగతా మన నిత్య జీవితంలో మన యొక్క వ్యవహారం, మన నడవడిక ఎట్లాగా, ఏ పనులు ఏ పద్ధతిలో చేయాలి, వీటన్నిటిలోనూ ఈ సృష్టికి సంబంధించిన రహస్యాలన్నిటినీ మనకు అందించారు. మరి అయితే ఏం జరిగింది, మనం మరి పూర్తిగా అసలు అది ఉందా లేదా అన్న విషయంగా ఉంది మనకి. ప్రస్తుతం మనకు అది లేదు అన్నట్టుగా అయిపోయాం కదా, పూర్తిగా మర్చిపోయాం. మరి ఎందుకని అట్లాగా జరిగింది అంటే, ఇంత వివరంగా మనకు అందించారే, ఇంకా మనకేం కావాలి, ఎందుకు దూరం అయిపోయాము. ఇంకా ఎంత వివరంగా అందించడానికి ప్రయత్నం జరుగుతుంటే అంతగా దూరం అయిపోతుంది. చిత్రంగా ద సీక్రెట్ డాక్టరీన్ 150 సంవత్సరాలు అయిపోయింది, కానీ దాన్ని సమీపించిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఇంకా ఇది ఇట్లాగే సృష్టి రహస్యాలు చెప్తే దీని వైపుకి ఆకర్షితులై ఇప్పుడు దైవీ శక్తి అన్నట్టుగా వచ్చి ఈ దైవీ శక్తి ఆసురీ శక్తులను సమర్థం చేసుకుంటూ మన అసలైన లక్ష్యం ఏదైతే ఉందో ఆ దైవానుభూతిలోకి వెళ్ళడానికి మనం నిత్య జీవితాన్ని నా చుట్టూ ఉన్న వారి కోసం, దైవం కోసం అన్న పద్ధతిలో వెళ్ళిపోవటానికి ఇవి అందించారు. కానీ మరి అట్లాగా చేసుకోలేకపోతున్నాము. ఎందువల్ల అలా జరుగుతుంది అంటే, స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్, దాన్ని పోగొట్టుకున్నాం మనం. స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్.
పోగొట్టుకున్నాం, తప్పిపోయింది. తప్పిపోయిందంటే అంతకుముందు ఉన్నదనేగా. మన పేపర్లో ప్రకటనలు వస్తుంటాయి, తప్పిపోయినాడు, ఆ వ్యక్తి వివరాలు ఎవరికైనా కనబడితే మాకు తెలియపరచవలసిందని ఒక అడ్రస్ ఇచ్చి పేపర్ ప్రకటనలు ఇస్తుంటారు. తప్పిపోయాడు, వెతుకుతున్నారు వాళ్ళ కోసం. అట్లాగా ఇది లాస్ట్, స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్. అంటే అంతకుముందు నుంచి ఉంది ఇది. కొంతమందికి అది అందింది, అది ఉన్నట్టుగా తెలుసు. అది అయితే ఇక క్రమక్రమంగా అదేమైంది, కనపడకుండా కొనబడి అండ్ రీగైడ్. అయితే తప్పిపోయాడని మనం ఊరుకుంటామా? నెతకం 20 సంవత్సరాలు, 20 సంవత్సరాల తర్వాత కూడా, 30 సంవత్సరాల తర్వాత కూడా చిన్నప్పుడు తప్పిపోయారు పిల్లలిద్దరు, కవల పిల్లలు తప్పిపోయారు. 30 సంవత్సరాల తర్వాత కలుసుకున్న సంఘటనలు ఉన్నాయి మనకి. వెతికారు, పలానా చోట ఉన్నాడని తెలిసింది, వెళ్ళి పట్టుకున్నారు, మొత్తానికి దొరికారు. ఇట్లాగా తప్పకుండా దొరుకుతారు. అంటే అది తప్పిపోయినది అని తెలిస్తే చాలు, ఎతకడం మొదలు పెడతాం. మనం తప్పిపోయిందని తెలియాలి కదా ముందు. అది కూడా తెలియని పరిస్థితి వల్ల మనం ఎతకడం లేదు. ఎందుకు మనం ఎతకడం లేదు? అన్వేషించడం లేదు. ఎందుకని? మనకి అది కావాలని లేదు కదా. అది మనకు అవసరం, మనకు అత్యవసరమైంది అది. మనం ఒక చోట మనం ఎంతో కష్టపడి తయారు చేసిన దాన్ని ఇది పనికిరాదని విసిరేశారు, పారేశారు. ఇది తప్పిపోయింది, మనకు పోయింది, అది మనకి లాస్ట్. కానీ అదే తర్వాత అవసరమైందని చెప్పి దాన్ని వెతకడం మొదలుపెట్టి దాన్ని వెతికి తీసుకొచ్చారు. అట్లాగా ముందు ఇక్కడ ఏమవుతుంది, అది పోయిందన్న విషయం మనకు తెలియలేదు. పోయిందన్న విషయాన్ని మనకి ముందు ఎరుకుపరిచి, పోయిందన్న విషయము ఎందుకు మనకి తెలియలేదు అంటే, పూర్తిగా భౌతిక స్థాయిలో ఉండేటప్పుడు కదా. పూర్తిగా భౌతిక స్థాయిలో ఉండి ఇంకా ఇంతవరకే దేహం వరకే పరిమితం అవ్వడం వల్ల మిగతా అన్ని అసలు ఉన్నదా అన్నట్టుగా మనకి అసలు లేదు అనే భావనగానే మనం ఉన్నాం. అవి ఉన్నాయి, మనకు కనపట్టలేదు, మనకి తెలియటం లేదు. అవి ఉన్నాయి కాబట్టి దాన్ని వెతకాలి మనం, దాన్ని తెలుసుకోవాలి మనము అని అప్పుడు వస్తుంది. అది ఉన్నది అనేది విషయమే తెలియదు కదా మనకి. అందువల్ల అది ఉందో లేదో అన్న విషయం ఇక లేదు మన దగ్గర. అందుకని వెతకడం అనేది మన దగ్గర లేదు, ఆగిపోయింది. అందుకని ఇప్పుడు మనకి ఏంటి కావాలంటే ముందు అది ఉంది అన్న విషయం మనకి అవగాహన కావాలి. ఉంది అంటే అప్పుడు మనకి ఎదురుగా లేదు. అది ఉంది అంటున్నారు కానీ అది అందుబాటులో లేదు కాబట్టి అది ఎక్కడ ఉంది. ఇప్పుడు వెతుకులాట మొదలవుతుంది, మనం అన్వేషణ మొదలవుతుంది. అప్పుడేమవుతుంది, లాస్ట్ అన్న విషయం తెలుస్తుంది. దాన్ని పోగొట్టుకున్నాం, అది తెలియకుండా ఉండిపోయింది మనకి, పోగొట్టుకున్నాము. అందుకని మళ్ళీ ఏం చేస్తాము, పోగొట్టుకున్నాం. అది ఉన్నది అనేది ఒకటి ఫస్ట్ తెలిసింది, ఉంది అన్నదేమో మన దగ్గర లేదు. ఉన్నది మన దగ్గర ఉంటే ఇంక మళ్ళీ గొడవే లేదు కదా. కానీ ఉన్నదేమో మన దగ్గర లేదు కాబట్టి దాన్ని ఇక ఎతకాలి అన్నది వస్తుంది. వెతికితే ఏం జరుగుతుంది, రీగైడ్ దొరుకుతుంది. వెతుకుడి దొరుకును అన్నట్టుగా, తట్టుడి తెరవబడును అన్నట్టుగా వెతకడం మొదలు పెడితే అది దొరుకుతుంది. కాబట్టి లాస్ట్ అండ్ రిగైడ్ ఏంటది, స్పిరిచువల్ నాలెడ్జ్ అంటే ఆత్మ విద్య,
ఆత్మవిద్య మనం పోగొట్టుకున్నాం. ఆత్మవిద్య అంటే తనను గురించిన విషయం, తనను గురించిన జ్ఞానము, తాను ఎవరు అన్నది, తనను గురించిన విజ్ఞానము, తను ఎవరు, నేను ఎవరిని అన్న విషయం. ఈ సమస్తము తెలుసుకుంటున్నా నేనెవరిని, అది పోయింది మన దగ్గర. దాన్ని స్పిరిచువల్ నాలెడ్జ్ అంటాం, ఆత్మ విద్య అంటాం. అది లాస్ట్, మన దగ్గర లేదు, పోగొట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు వెతకాలి. వెతికితే తప్పకుండా దొరుకుతుంది రీగైన్. మరి ఆ వెతికే పద్ధతి ఏంటి, ఎక్కడ వెతికితే మనకు అది దొరుకుతుంది, ఆ దొరికే పద్ధతి ఏంటి, దొరికినప్పుడు మనకు ఎలాగా ఉంటుంది, మనకేంటి నిదర్శనం ఏంటి మనకు దొరికిందని. ఇప్పుడు మనకి లేదనే నిదర్శనం ఏంటి, ఈ దీనికి పరిమితం అవడమే. భౌతిక జీవితానికి ఈ జన్మించటము మరణించటము మధ్యలో ఏదైతే ఉందో అంతవరకే మనము పరిమితం అవడం. ఈ రోజు నుండి రేపు కనుమరుగయ్యే వస్తువుల పట్లే మనము ఇది ఇట్లాగే ఉంటుంది అన్నట్టుగా భావనతో ఉండడం, ఇది శాశ్వతమైన విషయం ఒకటి ఉంది అన్నది మన దగ్గర లేకుండా పోవడం. అన్ని అశాశ్వతంగానే ఉన్నాయి మనకి, ఈ రోజు నుండి రేపు కనుమరుగయ్యాయి. కాబట్టి వాటిని వెతకడం అనేది, వెతికితే అండ్ రిగైన్డ్ తప్పకుండా దొరుకుతుంది. అది వెతకాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, వెతకడం ఎలాగా, వెతికే పద్ధతి ఏంటి, వెతికినప్పుడు మనకి ఎట్లా దొరుకుతుంది, దొరికితే అది ఎలాగా ఉంటుంది అన్నది వాటికి సంబంధించిన విషయాలుగా. ఇవన్నీ మళ్ళీ అక్కడ ఇంట్లోనే పవిత్ర గ్రంథాల్లోనే, పవిత్ర గ్రంథాలు అందించిన మనకి ఎప్పటికప్పుడు మన ఎదురుగానే పెడుతున్నారు. When man's consciousness is limited to the fourfold mortal aspect of himself, అంటే అధో చతుర్భుజి అనుకుంటున్నాం కదా, 4 శరీరాలతో కలిసింది, పూర్తిగా దాని వరకే అనేటప్పుడు కల్లా అది దేహాత్మకి సంబంధంగా ఉండి రూప జగత్తుకి సంబంధంగా ఉంది. ప్రజ్ఞ పూర్తిగా వికాసం చెందకుండా ఒక పావంతు మాత్రమే ప్రజ్ఞ వికాసం చెంది ఇంతవరకే ఇంతవరకే ఈ ప్రపంచం అంటే అన్న దాంట్లో ఆగిపోవటం అనేది. వెన్ మ్యాన్స్ కాన్షియస్నెస్ ఇస్ లిమిటెడ్, అక్కడికి పరిమితం అయిపోయింది అతని యొక్క ప్రజ్ఞ అంటే మనకి తెలుస్తున్న విషయం, తెలుసుకోబడేది, ఆ తెలుసుకునేది ఏదైతుందో దాన్ని ప్రజ్ఞ అంటున్నప్పుడు కాన్షియస్నెస్ అంటున్నాం. ఆ ప్రజ్ఞ ఎంతవరకు వికసించింది, ఈ స్థూలానికి సంబంధించినటువంటి పరిమితంగా ఉన్న విషయాల వరకే అది పరిమితమైపోయింది. లిమిటెడ్ టు ద ఫోర్ఫోల్డ్ మోర్టల్ ఆస్పెక్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. అంటే ఆలోచన ఉంది కాబట్టి మనస్సు ఉందా లేదా, దానికి మనసు అని పేరు పెట్టాం. మనం పేరు పెట్టకపోయినా ఆలోచిస్తున్నాం, ఆలోచనలు వస్తున్నాయి. అంటే మాట్లాడకుండా మనం ఊహగా అదేంటి ఇదేంటి, అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, ఇది ఇట్లాగా ఉందేంటి, అది అలాగా మనం ఆ ఆలోచన స్రవంతి అలాగా కదిలిపోతూ ఉంటుంది. దానికి భాషా రూపంగా వచ్చి బయటికి మాట్లాడక ముందు ఉన్న స్థితి అనమాట అది. కాబట్టి మైండ్ ఉంది, మనస్సు ఉంది. ఆ మనస్సు ఏంటి, తక్కువ స్థాయికి సంబంధించింది. ఈ రోజు నుండి రేపు కనుమరుగయ్యే వాటికి సంబంధించిన వాటినంతవరకే అది ఆలోచించగలుగుతుంది. కాబట్టి అది లోయర్ మైండ్ గా ఉంది, అదొకటి. తర్వాత కామ్ శరీరం ఒకటి ఉంది మనకి, ఆ కోరికలకి సంబంధించి మనం ఏ కోరికలు ఎట్లాగా కోరుకుతామో ఆ కోరికల పట్ల గాఢంగా దాని గురించి ఆలోచిస్తూ దాన్ని పొందటం ఎట్లాగానే ఇవైతే ఉన్నాయో ఇవి ఈ 2 శరీరాల ద్వారా జరుగుతుంది. ఆ శరీరాలు ఉన్నాయా లేవా అనేది మనకు అక్కర్లేదు, మనకు తెలియదు కూడా.
ఆ 2 శరీరాలు ఉన్నాయన్న విషయం కూడా మనకు తెలియదు. కానీ కోరుకుంటున్నాం. కోరికలు ఉన్నాయి మనకి. ఆ కోరికలకి సంబంధించి వచ్చినాయంటే ముందు ఆలోచనతో మొదలై ఆలోచనలకి కోరికలు తోడ్పడి ఈ రెండిటితో మనకి అది చేయటానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నాం. అది ఈ ప్రాణశక్తి ద్వారా, లింగ శరీరము ద్వారా. ఆ రెండింటి నుంచి మైండ్ నుంచి అట్లాగే అక్కడి నుంచి ఆలోచన ఈ కామ శరీరము ద్వారా కోరికలతో తోడై దానికి ప్రాణశక్తి కావాలి కదా, ఈ లింగ శరీరము ద్వారా భౌతిక దేహంలోకి దిగి ఈ భౌతిక దేహం ద్వారా అవి జరుగుతూ ఉండడం. అది వ్యక్త రూపంలోకి రావటం అవన్నీ. అట్లా ఈ 4 వరకే మనకు అందుబాటులోకి ఉంది. ఈ 4 ఇట్లా ఈ శరీరాలు ఇలాగ ఉన్నాయని అనుకున్నా అది కొంతవరకు మనం ముందుకు వెళ్ళినట్లే. కానీ ఆ శరీరాలు ఉన్నాయని కూడా ఏం లేదు. అది విడివిడిగా ఉన్నదాని కూడా లేదు. మొత్తం కలిపి భౌతిక దేహం ఒక్కటే మనకు తెలుస్తుంది. ఈ మొత్తాన్ని భౌతిక దేహం ఒక్కటి ద్వారానే మనము ఈ వ్యక్తము అవుతూ ఉన్నాయి ఇవి. వాటి వరకే మనం పరిమితమయ్యి మన యొక్క నిత్య జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. ఇది ప్రస్తుత స్థితి మనది. మ్యాన్స్ కాన్షియస్నెస్ ఇస్ లిమిటెడ్ టు ద ఫోర్ఫోల్డ్ మోర్టల్ ఆస్పెక్ట్ ఆఫ్ హిమ్సెల్ఫ్. 4 విభాగాలుగా ఉన్నటువంటి అధో చతుర్భుజ ఏదైతే ఉందో, అధో మనస్సు, కామ శరీరము, లింగ శరీరము అంటే ఎథరిక్ డబుల్, డెన్స్ ఫిజికల్ బాడీ. ఈ 4 వరకు పరిమితమై ఈ 4 కూడా మిగతా 3 గురించిన ప్రస్తావన మనకి చాలా తక్కువ మన దగ్గర ఉంది. అంత విడివిడిగా విడదీసి ఇది ఇట్లాగండి ఇది ఇట్లాగండి అన్న విషయం కూడా మన దగ్గర లేదు. మన దగ్గర ఉన్న విషయం ఏంటి, ఆలోచన కదిలింది, దానికి కోరిక తోడైంది, దానికి కోరిక తోడైతే అది ముందుకు కదలాలంటే శక్తి కావాలి. ఆ ప్రాణశక్తి లింగ శరీరం ద్వారా అక్కడి నుంచి భౌతిక దేహంలోకి వ్యక్తం అవుతాం. ఈ భౌతిక దేహం ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉంటాం. కోరిన కోరికలను తీర్చుకోవడానికి కావలసిన పనులు చేస్తూ ఉండటం, ఆ కోరికలు తీర్చుకుంటూ ఉండటం, ఆ కోరికల ద్వారా మళ్ళా సంతోషాన్ని పొందటం, ఆ సంతోషం మరలా మనస్సు ద్వారా పొందటం. మరలా ఇవన్నీ ఏంటి, ఈ రోజు రేపు కనుమరుగయ్యాయి కాబట్టి ఆ సంతోషము శాశ్వతంగా ఉండట్లేదు, కొద్దిసేపే ఉంటుంది. మరి ఆ సంతోషం యొక్క అనుభూతి పోయేటప్పుడు కల్లా మళ్ళీ అది కావాలి అని చెప్పి మళ్ళీ ఆకలి, ఆ సంతోషాన్ని అనుభవించాలి మరలా దానికోసం పనిచేయటం. ఇట్లాగా సాగిపోతూ ఉంది జీవితం. ఇంతవరకు పరిమితమైంది ప్రజ్ఞ. పరిపూర్ణమైనటువంటి ప్రజ్ఞ మన దగ్గర ఉన్నప్పటికీ, పరిపూర్ణమైన ప్రజ్ఞతో మనం వ్యవహరిస్తున్నప్పటికీ, 7 శరీరాలతో మనం వ్యవహరిస్తున్నప్పటికీ మనకి ఈ దిగువకి సంబంధించిన అధో చతుర్భుజికి సంబంధించిన 4 శరీరాలు మాత్రమే, వాటి పేర్లతో కాకుండా ఆ విడివిడిగా ఉన్న శరీరాలన్న భావన లేకుండానే వాటితో వ్యవహరిస్తూ భౌతిక దేహంతో మాత్రమే ఇక్కడ వ్యవహారం చేస్తున్నాం. అంతవరకు మన ప్రజ్ఞ వికసించింది. ఎందుకని అట్లాగా చేస్తున్నాం, అంతవరకే మనం మేల్కాంచాం. పూర్తి నిద్ర నుంచి కొంచెం గాఢ నిద్రపోయాం, ఇక నెమ్మదిగా మెలకువ రావటం మొదలుపెట్టింది. ఉదయం అవుతుంది, ఇంకా లేవాలి. తప్పమని లేవలేదు కదా మనం, వెంటనే సడన్ గా అకస్మాత్తుగా లేచాము, లేవలేదు. అకస్మాత్తుగాను నిద్రపోలేదు, అకస్మాత్తుగాను లేవలేదు, అట్లాగే మేలుకోలేదు. క్రమక్రమంగా అట్లాగే మనలో 100% ప్రజ్ఞా వికాసం ఉంది, ప్రజ్ఞ ఉంది 100%. ఆ దైవ ప్రజ్ఞ ఏదైతే ఉందో అదే మన దగ్గర ఉంది. ఆ దైవ ప్రజ్ఞ ఏంటంటే దైవమే ఈ రూపంలో ఉన్నాడు కాబట్టి దైవమే ఇక్కడ ఉండేది కాబట్టి దైవ ప్రజ్ఞ ఉంటుంది 100%. అయితే ఇక్కడ తేడా ఏమిటొచ్చింది, మొత్తం నిద్రాణ స్థితిలో ఉండి కొంత మేరకు మాత్రమే వ్యక్త రూపానికి వచ్చేటప్పుడు కల్లా కొంత మేరకు మాత్రమే మనము వికాసం చెంది మేల్కొని ఉన్నందువల్ల అంతవరకే కనిపిస్తుంది మనకి.
అంటే భౌతిక దేహం ఒక్కటే కనిపిస్తుంది. మిగతా దేహాలతో మనం వ్యవహరిస్తున్నాం. అంతవరకు అలాగా ఉన్నాం మనం. ప్రస్తుత స్థితి అది. హి ఈజ్ టెంపరరీలీ అన్‌కాన్షియస్ ఆఫ్ బోత్ హిస్ డివైన్ నేచర్ అండ్ హిస్ యూనిటీ విత్ గాడ్. దీనివల్ల ఏమైంది? భౌతిక దేహంకే పరిమితం అవ్వడం వల్ల మనం ఏ విధంగా ఉన్నాం ఇక్కడ? మన నేచర్ ఏంటి అసలు? మన యొక్క దైవీ దివ్యమైనటువంటి ప్రకృతి మనం. దివ్యమైన స్వభావం. దివ్యత్వానికి సంబంధించిన వాళ్ళం. దివ్యత్వం అంటే దైవానికి సంబంధించిన వాళ్ళం. డివైన్ నేచర్. అంటే దాని పట్ల మనం మేల్కోలే, నిద్రా స్థితిలో ఉన్నాం. గదిలో టీవీ ఎన్నో ఎన్నో విషయాలున్నాయి. ఎన్నో వస్తువులున్నాయి. అన్నీ ఏం కనపట్ల మనకి. అవన్నీ లేనట్టుగానే ఉన్నాయి మన ఇంట్లో. ఇంకా ఇంత మేరకి మెలకువ రాలేదు. కొంచెంగా కళ్ళు తెరుద్దామా వద్దా అన్నట్టుగా. కళ్ళు ఇంకా తెరవలేదు. ఏదో శబ్దాలు వినపడుతున్నాయి. ఏవో మాటలు వినిపిస్తున్నాయి. అంతకు ముందే లేచిన వాళ్ళు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తూ మనకి ఇంట్లో కొంతమంది తెల్లవారుజామునే లెగుస్తారు. ఆ వంట పని చేయటం, అంట్లు తోమటం, ఎన్నో పనులుంటాయి. కొన్ని చేస్తూ ఉంటారు వాళ్ళు. ఆ శబ్దాలు మాత్రం కొద్దిగా వినిపిస్తున్నాయి ఎక్కడో దూరంగా. దూరం నుంచి అన్నట్టుగా. అంతవరకు మేలుకొల్చింది మన ప్రజ్ఞ. అంతకుముందైతే గాఢ నిద్రలో అసలు ఆ ప్రజ్ఞ కూడా లేకుండా ఉంది గదా! ఏమీ తెలియలేదు. ఇప్పుడు కొద్దిగా తెలిసింది. ఆ శబ్దాలేమో వినిపిస్తున్నాయి. అంతవరకు వచ్చాము మనం. అట్లా భౌతిక దేహం వరకు మనం పరిమితమై ఉన్నాం. మిగతా అసలైనది విషయం ఏంటి అసలు మనది? మనదేమో దివ్యత్వానికి సంబంధించింది. అట్లాగే అండ్ హిస్ యూనిటీ విత్ గాడ్. భగవంతుడికి మనకి ఉన్న అసలు ఉన్నది ఒకడే ఒకడు భగవంతుడు. వాడికి మనకు ఉన్న సంబంధం ఏంటో కూడా మర్చిపోయాం పూర్తిగా మనం. అంటే దాని పట్ల నిద్రాణ స్థితిలో ఉన్నాం. ఇప్పుడు అది మేల్కొల్చాలి. ప్రస్తుత స్థితి ఎలాగా ఉంది. మరి ఎట్లా దీని నుంచి అట్లా ఉండటం వల్ల ఏమైంది? లాస్ట్. స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్. మొత్తం మనకి సంబంధించినటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో అదంతా మర్చిపోయాం. తప్పిపోయింది. మన దగ్గర లేదు. పారేసుకున్నాం. పారేసుకున్నాము తప్పిపోయిందంటే ఎక్కడో వేరే చోట ఉందా? వేరే ఊళ్ళో, వేరే దేశంలో, వేరే గ్రహంలో, వేరే అంతరిక్షంలో ఏ పాలపుంతలోనో పోయిందా? అక్కడికి పోయిందా? లేదు, మనలోనే ఉంది. మన దగ్గరే. డివైన్ నేచర్ అండ్ యూనిటీ విత్ గాడ్. కరెంటు తయారయ్యే చోట నుంచి ఈ బల్బు దాకా వచ్చే బల్బుని వెలిగిస్తున్నటువంటి విద్యుత్ శక్తి, బల్బు దాకా సంబంధం లేకపోతే, బల్బులో అది విద్యుత్ శక్తి లేకపోతే బల్బు ఎలా వెలుగుతుంది? నేను ఎట్లా వెలుగుతున్నాను? నాకు నేను వెలుగుతున్నాను అన్నట్టుగా ఉంది గాని బల్బుకి, నాకు ఇక్కడి నుంచి ఇదిగో ఆ కరెంటు విద్యుత్ శక్తి తయారయ్యే చోట నుంచి నాకు ఇక్కడికి రావటం వల్ల నేను ఇట్లా వెళ్ళగలుగుతున్నాను అన్న స్పిరిచువల్ నాలెడ్జ్ అది. అక్కడ ఉన్నటువంటి విద్యుత్ శక్తి తయారయ్యే చోట నుంచి ఇక్కడ దాకా వచ్చినటువంటి ఆ విద్యుత్ శక్తికి తనకి ఉన్న సంబంధం యూనిటీ విత్ గాడ్, యూనిటీ విత్ ఎలక్ట్రిసిటీ అన్నది దాని దగ్గర లేదు, మర్చిపోయింది. అట్లాగే మనం యూనిటీ విత్ గాడ్, సృష్టికర్తతో మనకి సంబంధం లేకపోతే, సృష్టికర్త మనలో లేకపోతే మనం ఎట్లాగా నడుస్తాం? మనం ఎలాగ వ్యవహరిస్తాం? ఎలా ఆలోచిస్తాం? అవకాశం లేదు. అయితే సృష్టికర్త అసలు ఉన్నాడో లేడోనని మనం అనుకుంటున్నాం. సృష్టికర్త లేడు, అలా వచ్చేస్తుంది అంతే అంతా అనే భావనలో ఉన్నాం కదా మనం. మనలో సృష్టికర్తను పెట్టుకుని సృష్టికర్త లేడు అన్న భావనలో మనం. కాబట్టి అది లాస్ట్ అయింది. ఆ 2 విషయాలు కూడా మనం మర్చిపోయాము. మనకి భగవంతుడికి ఉన్న సంబంధం, మన యొక్క అసలైన ప్రకృతి ఏంటి? మన స్వభావం ఏంటి? ఆ దైవీ ప్రకృతికి సంబంధించిన వాళ్ళం. దైవత్వానికి సంబంధించిన వాళ్ళు. అది మర్చిపోయాము. ఇంకా దీని నుంచి మనం ఇది లాస్ట్. అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ లాస్ట్.
మన అసలైన స్వస్థితి ఏంటో అన్నదాన్ని మర్చిపోయాం మనం. దాన్ని మళ్ళీ రిగైడ్ ఎట్లాగా మనం దాన్ని పొందటం ఎట్లాగా అనేది ఈ పవిత్ర గ్రంథాలు ఎంతవరకు మనకి తోడ్పడతాయి అన్నది మనం మళ్ళీ నెక్స్ట్ గురువారం నాడు చెప్పుకున్నాం ఆ విషయం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిషాః ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా. Thank you, sir.